న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు సినిమా నటులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ తెలుగువారి అన్నగారిపై సంక్షిప్త సమాచారం మా న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు అందిస్తున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో దాదాపు 303 చిత్రాలలో నటించారు. తన 44 ఏళ్ల సినీ జీవితంలో 13 చారిత్రాత్మక చిత్రాలు, 55 జానపద చిత్రాలు, 186 సాంఘిక చిత్రాలు, 44 పౌరాణిక చిత్రాలలో నటించి జీవించి జనాలను మెప్పించారు. 1968లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ స్వీకరించారు. సినీ జీవితంతో పాటు ప్రజాసేవ కూడా చెయ్యాలనే ఉద్దేశంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత 3 దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులకు జీవితకాలంలో వారు చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తర్వాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సినీ రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణాన్ని 2023 ఆగస్టు 28న విడుదల చేసి ఆయన ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేశారు. ఇక ఆయన 29వ వర్ధంతిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం నిడదవోలులోని స్థానిక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని భావించి ప్రతి పేదవారికి కూడు, గుడ్డ, నీడ కల్పించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజల పక్షాన నిలిచిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, అటు సినీ చిత్ర పరిశ్రమలోనూ ఇటు రాజకీయాలలోనూ చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుతో పాటు నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి బొగ్గే శివరామకృష్ణ శాస్త్రి, తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నల్లూరి పుష్పవతి, రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు అమ్మిరాజు, పెరవలి మండల సాగునీటి డీసీ అధ్యక్షులు బూరుగుపల్లి శ్రీనివాస్, నిడదవోలు మండల సాగునీటి డీసీ అధ్యక్షులు జొజ్జవరపు వెంకట సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు జొజ్జవరపు భాస్కర్రావు, బైపే రాజేశ్వరరావు, నిడదవోలు క్లస్టర్ ఇన్ఛార్జ్ జొజ్జరపు గోపి, నిడదవోలు టీడీపీ పట్టణ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు.
జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ తెలుగుదేశం, తెలుగుదేశం. థ్యాంక్ యూ. మన ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు జాతిని విశ్వవిఖ్యాతల్లో నిలిపినటువంటి మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం అలాగే కూటమి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేదలకి కూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆనాడు స్థాపించినటువంటి పార్టీ దినదినాభివృద్ధి చెంది ఈవేళ ప్రపంచంలో ఎక్కడా కూడా 1 కోటి మంది పైన కార్యకర్తలు సభ్యులు ఉన్నటువంటి ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని సగర్వంగా మీకు చెప్పుకుంటున్నా. అలాగే ఈనాడు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ బూరిపల్లి శేషారావు, అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్, అలాగే నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన మాజీ శాసనసభ్యులు శేషారావు గారిని కోరుకుంటున్నాం. మనందరి ఆరాధ్య దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి నిడదవోలు పట్టణంలో మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, అలాగే కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ గారు, అలాగే పట్టణ ప్రముఖులు, వార్డ్ కౌన్సిలర్లు, అలాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వార్డుల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మనం ఏదైతే క్రీస్తు పూర్వం అని అనుకుంటామో, రాజకీయాల్లో ఒక రకమైనటువంటి వరవడిని సృష్టించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి, దానికి బాటలు వేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఆయన పక్కన నటుడుగా ఆయన చేయనటువంటి పాత్ర లేదు. నటించటమే కాదు, నిజ జీవితంలో నటనలో ఎన్ని రకాల విప్లవాత్మక విషయాలు తీసుకొచ్చారో, అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా రాజకీయాల్లో ప్రజాస్వామ్యం అన్నా లేకపోతే ప్రజాప్రతినిధులన్నా ప్రజలకి ఏ రకంగా ఉండాలి, సామాజిక స్పృహ ఎలా ఉండాలన్నది నేర్పించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇవాళ చూస్తే ఆయన వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల చుట్టూతా తిరిగేలాగా చేయటానికి ఆయన ఒక నాంది పలికినటువంటి వ్యక్తి రామారావు గారు. అదే ఆయన ఓ ప్రక్కన నటుడుగా ఉండగానే ఏ దేవుణ్ణి మనం ఊహించుకోవాలనన్నా ఆ దేవుని యొక్క రూపంలో అన్న ఎన్టీ రామారావు గారి ముఖం వచ్చేసే మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే రాజకీయాల్లో కూడా చూస్తే ఏ కార్యక్రమం చూసినా ఆవేళ తక్కువ బడ్జెట్తో రాష్ట్రాలు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలకి అందుబాటుగా ఉంటూ ప్రజలకి అవసరమైనటువంటి ఏదైతే కూడు గుడ్డ నీడ ఇలాంటి కార్యక్రమాలని అమలు చేయటంలో, అంతకుముందు ప్రభుత్వాలు శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయలేదు, తాత్కాలికంగా టెంపరీగా చేసేవారు. ఆయన వచ్చిన తర్వాత మనం ఆవేళ ఆహార భద్రత కల్పించాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో కిలో 2 రూపాయల బియ్యం తీసుకురావటం, ప్రతి ఒక్కరు కూడా శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలని చీరా దోవతి కార్యక్రమం తీసుకురావటం, ప్రతి ఒక్కడు శాశ్వతమైనటువంటి గృహాల్లో నివసించాలి, వాళ్ళు తాటాకు ఇళ్లలోనో లేకపోతే ఎక్కడా కూడా కాదు, శాశ్వతమైనటువంటి గృహాల్ని నిర్మించాలి అని దేశంలోనే మొట్టమొదటిసారి శాశ్వత గృహాల్ని ఈ దేశ జనాభాలో
ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కంటే ఎక్కువైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేదవాడికి శాశ్వత గృహాన్ని అందించి అది ఈవేళ ఆ వరబడి దేశవ్యాప్తంగా కూడా వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అది ఇదే కాదు, రైతాంగాన్ని చూస్తే రైతాంగానికి అవసరమైనటువంటి విద్యుత్ కల్పించడంలో మరి అప్లాండ్ కానీ ఈవేళ డెల్టా కంటే ఎక్కువ రేట్లు భూములు అన్నీ కూడా ఉన్నవి అంటే అది అన్న ఎన్టీ రామారావు గారు నాటినటువంటి విత్తనం అని చెప్పి చెప్పుకోక తప్పదు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేటటువంటి విధంగా. అలాగే ఇక్కడ డెల్టా రైతాంగానికి రెండవ పంటకి నీరు కావాల్సి వచ్చినా శాశ్వతంగా ఆయన వచ్చిన తరువాత రెండవ పంటకు కూడా రైతాంగానికి శాశ్వతంగా నీరు ఇచ్చినటువంటి ఘనత కూడా అన్న ఎన్టీ రామారావు గారిది, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇట్లా చూస్తే ఒక మత సామరస్యాన్ని నిలబెట్టడంలో కూడా అంతకుముందు హైదరాబాద్లో ఎక్కడైనా ముఖ్యమంత్రిని మార్చాలంటే అక్కడ హిందూ ముస్లిం గొడవలు సృష్టించేవారు, అక్కడ అరాచకం సృష్టించేవారు. ఎక్కడ కూడా మత సామరస్యం అన్నది లేదు. ఆయన వచ్చిన తరువాత లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఖచ్చితంగా వ్యవహరించి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇది లేకుండా అందరూ కూడా వారి యొక్క ఆత్మాభిమానాన్ని వారి యొక్క గౌరవాన్ని నిలుపుకునేటటువంటి విధంగా అన్ని కులాల్ని మతాల్ని కూడా నడిపించినటువంటి మహనీయుడు ఆయన ఒక్కడే చెప్తాడు. ఇవన్నీ చేయటంలో ఆయన యొక్క అంతరంగికం ఏంటంటే ఆయన ఒక్కటే భావన భావించేవారు. ఆ భావన ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది ఆయన భావన. ఈవేళ ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్త కూడా మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నామనంటే మనకి కూడా అది ఎంతో గౌరవం. ఏదో గత వైసీపీ వాళ్ళలాగా మనం ఏదో అది ఇది ఆశించి కాదు, సమాజ హితం కోసం మనం అందరం పనిచేస్తా ఉన్నాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ సమాజ హితం కోసమే వాళ్ళ ఆలోచన నిరంతరం చేస్తూ ఉంటారు. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు కల్పించినటువంటి మార్గం ఉందో, చూపించినటువంటి మార్గం ఉందో, ఆ మార్గంలో ముందుకు వెళుతూ ఈ తెలుగు ప్రజానీకం ఎక్కడ ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగువాడు నావాడు అన్న ఎన్టీ రామారావు అని, తెలుగుదేశం పార్టీ నాది అని గర్వించి కాలరెగరేసుకునేటటువంటి విధంగా ఒక మార్గాన్ని చూపించినటువంటి మహనీయుడు అన్న ఎన్టీ రామారావు గారు. మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఒకటే, ఆయనకి నివాళులు అర్పించాలి అని అనుకుంటే నివాళులు అర్పించే నిజమైనటువంటి నివాళులు ఏంటంటే ఆయన మార్గాన్ని మనం అనుసరించడం. ఆయన ఏదైతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించడమే మన యొక్క విధిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదే అన్న ఎన్టీ రామారావు గారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి, కృతజ్ఞత అని చెప్పి మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. వర్ధిల్లాలి